ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, విడువని ఎడబాయని దేవా, మీకే స్తోత్రములు తండ్రి. ఈ రోజంతా మమ్మల్ని మీరెక్కనీడలో కాచి కాపాడి రక్షించిన దేవా, నీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని స్వస్థపరచండి యేసయ్యా. అయ్యా, ప్రతి బిడ్డా మీ ఎదుట మోకాళ్ళలోని ప్రార్థిస్తున్నారు. వారందరికీ మరీ ఎక్కువగా ప్రార్థించే శక్తి ఇవ్వండి ప్రభువా. ఎందుకంటే ప్రార్థనే మా శక్తి, ప్రార్థనే మా ఆధారము, ప్రార్థనే మా ఆయుధం. కనుక అపవాదిపై ప్రార్థన అనే ఆయుధముతో పోరాడి మేము విజయము పొందే కృపను దయచేయండి. మీతో అనుదినం మేము మాట్లాడడానికి, మీ నుండి ఫలాన్ని పొందుకోవడానికి ప్రార్థనే మాకున్న ఏకైక మార్గం. కాబట్టి యవ్వన ప్రాయంలో పాపంలో మేము పరుగు పెట్టకుండా మీ ఎదుట మోకాళ్ళునే ధన్యత ప్రతి క్రైస్తవ బిడ్డలకు ఇవ్వండి యేసయ్యా. అన్యులు సైతం నిజమైన దేవుడు మీరేనని, మీ దగ్గర మాత్రమే శాంతి, నెమ్మది, పరలోకము, నిజమైన రక్షణ దొరుకుతుందని తెలుసుకోవాలి. వారి మనస్సులను మార్చుకోవాలి. అందుకు మీ శిలువ సువార్త విస్తరింపచేయండి. ఉత్తమమైన సువార్తను ప్రకటిస్తున్న ప్రతి సువార్తికులను ఆదరించి ఆత్మ నడిపింపు ఇవ్వండి యేసయ్యా. సువార్తను అందిస్తున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మీరు ఆపివేయమని, ఈ దాడులలో ఎంతోమంది దైవజనులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణాలకు, కుటుంబాలకు నీవే ఆదరణ దయచేయండి. ఇంకా బహుమంది సువార్తికులను మీరు లేపండి. మీకై ఆనందస్వరంతో అనుదినం మిమ్మును స్తుతించే హృదయం మాకు ఇవ్వండి యేసయ్యా. అనుదినం మీ సన్నిధిలో అధిక బలంతో మిమ్మునారాధించే భాగ్యం మాకు ఇవ్వుమని, నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తమునూ సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి. ఆమేన్.